నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ముందుగా అయితే అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో అయితే చేతుమమ్మ ఉండాలి. చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వడం లేదు. మరి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఆలోచించారా? ఒకవేళ నేనే చెప్తాను, మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా. నేనైతే చిన్న మిస్టేక్ చేశానండి. చిన్న మిస్టేక్ కాదు, అది పెద్ద మిస్టేకే అనుకోవాలి. దానివల్ల నాకైతే పనిష్మెంట్ వచ్చింది. ఎవరిచ్చారు? యూట్యూబ్ ఛానల్ నాకు పనిష్మెంట్ ఇచ్చింది. యూట్యూబ్ ఇచ్చేసిందండి. ఎందుకంటే హ్మ్, కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి గదా! నేను ఏం మిస్టేక్ చేశాను అన్నది మాత్రం ఒక వీడియో చేసి చూపిస్తాను. ఎందుకంటే వీడియో ద్వారా మీకు తెలపడం వల్ల కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు గానీ, లేదు అంటే తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలుస్తది కాబట్టి వాళ్ళకి డీటెయిల్‌గా వీడియో చేసి అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. అయితే మరి ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీకైతే ఒక చిన్న విన్నపం. ఏంటి అంటే మన ఛానల్ అయితే ముందుకు వెళ్ళడం లేదు. ఛానల్ అక్కడికే ఆగిపోయింది. 5,000 మధ్యలో ఆగిపోయింది. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ రోజు వీడియోస్ చూడండి. నోటిఫికేషన్ ఆన్ ఉందా లేదా చూసుకోండి. మధ్యలో బ్రేక్ వచ్చింది కాబట్టి మీకు నోటిఫికేషన్ రాకపోవచ్చు. కాబట్టి ఒకసారి ఒక 2, 3 వీడియోస్ చూస్తే ఆటోమేటిక్‌గా మళ్ళీ మీకు నేను ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్ మీకు ఫాస్ట్‌గా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తది. అయితే ఇంకొక విషయం అండి, ప్లీజ్ అండి మాటండి వీడియోస్ అయితే షేర్ చేయండి. దాని ద్వారా ఒక నలుగురికి వీడియోలు పోతాయి. దాని ద్వారా మన ఛానల్ అయితే తొందరగా గ్రోత్ అయితది. మనది వాచ్ అవర్ టైం దగ్గరలో ఉందండి కంప్లీట్ అవ్వడానికి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. ఇంకెందుకు చాలా విషయాలు చెప్పేసి వీడియో అయితే లెంత్ అయిపోతుంది గదా! ముందైతే మనం మంచి వీడియో అంట చూసేద్దాం. ఏదైనా చేసే ముందు దేవుడికి మొక్కుకొని స్టార్ట్ జేయాలి అంటారు గదా! అలాగని నేను మళ్ళీ ఛానల్‌లో వీడియో అప్‌లోడ్ చేశాను గదా! చాలా రోజుల తర్వాత ఇప్పుడు లాంగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. కాబట్టి మంచి వీడియో, దేవుడి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. వచ్చేసేయండి. మంచి వీడియోతో చాలా రోజుల తర్వాత మీ ముందుకొచ్చేసాను. ఆదిలాబాద్‌లోని పక్కన మావలం అనే గ్రామంలో ఈ గుడి ఉందండి. ఈ గుడి చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికెళ్ళి మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అలాగే ఇక్కడికి చాలామంది వస్తారు. కావాలనుకుంటే ఒకవేళ మీరు ఆదిలాబాద్ చుట్టుపక్కల వాళ్ళయ్యుంటే మాత్రం ఖచ్చితంగా మీకు తెలిసుండాలి. తెలియని వాళ్ళెవరైనా ఉంటే మాత్రం కనుక్కోండి. మీకు ఖచ్చితంగా మీకు ఉన్నది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ గుడి మహత్యం ఎలాంటిది అనేది. ఇది ఆదిలాబాద్ పక్కన, అంటే ఆదిలాబాద్ వచ్చే ముందు మావలం అనే గ్రామం వస్తది. ఆ గ్రామంలో ఉంది మల్లన్న గుడి. ఇది అయ్యగారి ఇల్లు. అయ్యగారు అంటే మా అన్నయ్యకి దేవుడొస్తది. నిజం చెప్తున్నానండి. ఇక్కడికి వెళ్ళితే మాత్రం ఒక్కసారి వెళ్ళి చూడండి. ఒకవేళ అందుబాటులో మీరు ఉన్న వాళ్ళైతే. ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తారండి ఈ గుడికి. ఇంకా ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు ఒక్క అమ్మాయి గదా! ఎప్పుడు అన్నయ్య దగ్గరికెళ్ళినప్పుడల్లా ఊరికే మా పాపను అన్నయ్య ఆట పట్టించేవాడు. "నీకు తమ్ముడొస్తాడు, నీకు తమ్ముడొస్తాడు. అప్పుడు నీ పని చేస్తాడు ఆగు" అని. అప్పుడు మేము ఫన్నీగానే అనుకున్నాము. కానీ నిజంగానే బాబొచ్చిండు. చైతు పుట్టిండు గదా! మీకు తెలుసు గదా! కాబట్టి ఇక్కడ జరిగినయి, జరగబోయేయి అన్నీ చెప్తాడు. మీరు దగ్గర వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. గుడి చాలా బావుంటుంది. ఉన్నంత సేపు మాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇందులో ఇంకో విచిత్రం ఏందంటే, అన్నయ్య నోట వచ్చిన వరమే అనుకుంటా. బాబుకు గూడా మొత్తం అదే మన చైతు బాబుకి గూడా మొత్తం భక్తి లక్షణాలే ఎక్కువగున్నాయి. వాడు మీకు తెలుసు ముందే వాడెంత భక్తుడు అనేది. ఇక్కడికి గూడా మేము ఏదో వర్క్ పర్పస్ మేము అటెళ్ళాము. అయితే ఇంకా పెద్దమ్మకి బాలేదంటే వెళ్లి చూడడానికి కోసమనైతే అక్కడికి వెళ్ళాల్సొచ్చింది. మమ్మల్ని వదిలేసిండు. అక్కడ గుడి కనిపించంగానే చైతు ఉరికిపోయి అక్కడ దేవుళ్ళ ముందు కూర్చొనైతే ఆడుకుంటూ ఉన్నాడు దేవుళ్ళ విగ్రహాల దగ్గర. అసలు మమ్మల్ని పట్టుకోలే. అంటే కొత్త ప్లేస్‌కి పోతే నన్ను వదిలి వెళ్ళడు. అయినా గాని అసలు మమ్మల్ని వదిలేసిండు. పోయిండు గుడి ముందు కూర్చొని ఆడుతున్నాడు. అన్నయ్య అసలు చైతు పుట్టినంక మేము ఫస్ట్ టైమ్ వెళ్ళడం. అన్నయ్యని చూడడం గూడా ఫస్ట్ టైమే. అయినా గాని అన్నయ్యతో కాసేపు ఆడుకున్నాడు. చాలా బావుంది. అయితే ఇక్కడ నేను గుడి లోపలికొచ్చిన. అన్నయ్యకి ఇంక అప్పటికి పూజ అదంతా అయిపోయింది. మేము మధ్యాహ్నం టైంలో పోయినాం. ఎటు గాని టైంలో. అందుకే అన్నయ్య అప్పటికి ఫ్రెష్ అప్ కాలేదు. నేను గుడి లోపలికి రాను అన్నాడు. తర్వాత వదినొచ్చి డోర్ తీసింది. ఇక మేమెళ్లి ఇక్కడ మీ అందరి కోసం అయితే వీడియో తీస్తున్నాను లోపల. యాక్చువల్‌గా వేరే వాళ్ళని తీయనియ్యరు. కానీ చూపిస్తే బావుంటుంది. ఇంత మంచి గుడి ఇట్లా అన్నయ్య చూడండి ఎంత బాగా పెట్టుకుంటాడో దేవుళ్ళనైతే. దేవుళ్ళని చూస్తా ఉంటే మనకి అసలు నిజ స్వరూపం అమ్మవారి మొహంలో ఇట్లా కళ ఎట్లా కనిపిస్తదో అట్లా కనిపిస్తది. ఫస్ట్ అమ్మమ్మకొచ్చేది దేవుడు. మా చిన్నప్పుడు
ఇంకా అమ్మమ్మ గారు కాలం చెల్లిన తర్వాత అన్నయ్యకొస్తుంది. అప్పటినుంచి అట్లనే వస్తుందండి. నిజంగా చాలా అంటే చాలా పవర్‌ఫుల్ గాడు. మీరు అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. మీకేవైనా కోరికలుంటే మీకు నెరవేరుతాయి. అసలు నేను వరం అడగందే నాకు దేవుడిచ్చిండు. అంటే మన బాధ మనం చెప్పకముందే దేవుడికి తెలుస్తది కాబట్టి అదే గాడ్ గిఫ్ట్ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ నేను గుడి లోపల మొత్తం మీకు చూపిస్తున్నాను గదా! ఇవన్నీ అన్నయ్యనే సర్దుకుంటాడు. అన్నయ్యనే పూజ అవన్నీ అలంకరణ అన్నయ్యే చేస్తాడు. చాలా బాగా చేస్తాడు అన్నయ్య. అన్నయ్య వాళ్ళు ఇక్కడనే పక్కనే ఉంటారు. వాళ్ళ ఇల్లు గూడా. ఇక్కడ అన్నయ్య ఉన్నాడు. అక్కడ అంటే గుడి దగ్గర చేసే పనులేమన్నా ఉంటే ఆమె చేస్తది అనుకుంటా. లేదు అంటే చూడ్డానికొచ్చిందో ఆమె నాకు తను ఎవరో తెలీదు. ఇక్కడ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు గూడా ఉంటారు. చైతు బాబు చూడండి అన్నయ్యతో మంచిగా ఆడుకుంటుండు. అన్నయ్య కన్నా ముఖ్యంగా దేవుళ్ళతో ఆడుతుండనుకోవాలి. ఎందుకంటే అక్కడున్న దేవుళ్ళ దగ్గరికెళ్ళి వాడు బాయ్ జెప్పుడు, హాయ్ జెప్పుడు, దండం బెట్టుడు ఇవన్నీ జేసిండు. మాకైతే చాలా సంవత్సరాలు దాదాపు 4 ఇయర్స్, 5 ఇయర్స్ గూడా దాటిపోయింది నేను అన్నయ్య వాళ్ళ దగ్గరికెళ్ళాక. ఇప్పుడు గూడా వెళ్ళి జస్ట్ ఒక 1 అవర్ ఉండి పెద్దమ్మని జూసేసొచ్చేసాను. మరి మీరు ఆదిలాబాద్ వాళ్ళు ఎవరైనా దగ్గర చుట్టుపక్కల వాళ్ళైతే ఖచ్చితంగా ఈ గుడికి వెళ్ళండి. మరి ఇంత మంచి వీడియో మీరు చూపించినందుకు మా అన్నయ్యకైతే నేను ధన్యవాదాలు చెప్తాను. అంటే పర్మిషన్ ఇచ్చినందుకు. గుడి లోపలికి ఎవరు పర్మిషన్ ఇవ్వరు గదా! ఫోన్ తీసుకెళ్ళడానికి. కానీ అన్నయ్య ఇక్కడ చూడండి అన్నయ్య చైతు బాబు మంచిగా ఆడుకుంటున్నారు. నాకైతే ఈ వీడియో చాలా బాగా అనిపించింది. అన్నయ్య బాబుని ఎత్తుకొని ఆడించడం. మరి ఇంత మంచి వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అమ్మవారిని నాతో పాటు మీరు కూడా దండం పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.